పిఠాపురం రాజువారికోట ఆవరణలో గల ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల ఫౌండర్ నల్లమిల్లి శేషారెడ్డి మరియు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీకృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ కొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తుకు ఉన్నత బాట ఏర్పడాలంటే బాల్యం నుంచే సరైన నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటివి చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని, దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో ఉన్నత స్థానాలకు ఎలా చేరాలో సూచించారు. విద్యారంగంలో ఆదిత్య విద్యా సంస్థలు మొదటి స్థానంలో ఉందని, ఆదిత్య విద్యాలయాల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతంగా స్థిరపడ్డారని తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థ చదువుల తల్లి సరస్వతీదేవికి నిలయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Master K. Anvika from UKZ won GLC first prize and academic proficiency prize. G. Hiyan Bhir from 4th class bagged GLC first prize and academic proficiency prize. Sir, close sir. Sir, ready sir. Madam. Okay, done sir. G. Shreyas Prince of 5th standard got GLC first prize and academic proficiency prize. Sir, side button, moment side button. Okay. Sir, right sir. Right sir. Sir, ready sir. Okay, right sir. G. Hirendra from 6th class got GLC first prize and academic proficiency prize. అదే మిడిల్ అక్కడ ఉండమా. Moment को दिक्कत बैठो. Sir, ready sir. Madam. Okay, madam. P. Nishita of 2nd class got GLC first prize and academic proficiency prize. P. Nishita from 7th class. Sir, sheet को दीजिए. Okay. Sir, ready sir. Okay, right sir. C. Sahasra from 2nd class got GLC first prize, International Mathematical Olympiad prize and NSO prize. Sir, ready sir. Madam. Okay, madam. Sir, ready sir. One more sir. Okay, right sir. Now I request our chief guest of today's program, Murli Krishnan, to accept a small token of gratitude. Sir, ready sir. One more sir. Okay, done sir. I thank each and every parents. Today, maths is not difficult. మన approach correct గా ఉంటే maths becomes a magic. Let us work together to make our children strong, not only in maths but also in mind power. So thank you so much for giving this golden opportunity. Special thanks to our principal sir. So dear parents, అంత పాత్ర పోషించే తల్లిదండ్రులు లేకుండా డయాస్ పూర్తిగా ఎలాగవుతుంది. కాబట్టి డయాస్ మీద తప్పనిసరిగా తల్లిదండ్రులు, ఒక తల్లి ఒక తండ్రి ఉండాలి. సో కాబట్టి మరి ఎవరిని డయాస్ మీద పిలవాలి?
ఆల్రెడీ స్క్రీన్ మీద క్యూబ్ రూట్స్ డిస్ప్లే చేసాం. వాటిని చూసి మా థింకర్స్ ఆన్సర్స్ మీరు చెక్ చేయొచ్చు. ఓకే అండి. సో మై ఫస్ట్ క్వశ్చన్, క్యూబ్ రూట్ ఆఫ్ 91125. 91125. Yes, absolutely, it's 45. So the next question, cube root of 195112. The answer is 58. Outstanding, brilliant, superb, excellent. Numbers ni handle chese veella style వేరే లెవెల్ అండి. ఇది ప్రాక్టీస్ కి రిజల్ట్ కాదండి, డెడికేషన్ కి రిజల్ట్. క్లాప్స్ తో కాన్ఫిడెన్స్ ని, వీళ్ళ కాన్ఫిడెన్స్ ని డబుల్ చేద్దాం. సో నో పాస్, నో డిలే. నౌ ఐ వాంట్ టు ప్రెజెంట్ అవర్ 8th class rapid fire team. We call them as brain blasting champions. కంప్లీట్ అంటే వేదిక అసంపూర్ణంగా ఉంది. ఎందుకుందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎందుచేతనంటే తల్లిదండ్రుల యొక్క లక్ష్యం కానివ్వండి, టీచర్ల యొక్క లక్ష్యం కానివ్వండి, మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం కానివ్వండి, మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన పిల్లల ద్వారా మనకి పేరు రావాలి అనేది మన లక్ష్యం. ఉదాహరణకు మీ పేరేంటమ్మా? గిరిజా శ్రీనిధి. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. వెంటనే పిలిచి అడిగాను, అమ్మ మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు అని చెప్పేసి. సో మా నాన్నగారు టీచర్ అని, మా అమ్మగారు టీచర్ అని చెప్పింది. సో ఇప్పుడు ఆ టీచర్లకి వచ్చినటువంటి పేరు ఈ అమ్మాయి వల్ల వచ్చింది. అంటే తప్పనిసరిగా ప్రతి తల్లి తండ్రి పాత్ర. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి, అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు, జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా చాలా విజయంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుపుతున్నామండి. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు 10,000 పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి. దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి 670 ప్రైజెస్ వస్తే, ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి 250 ప్రైజెస్ పైగా వచ్చినాయి. అంటే 50% పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ కి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే, అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు, సివి రామన్ అవ్వచ్చు, రామానుజన్ అవ్వచ్చు, మొత్తం ఒలింపియాడ్స్ లో మనకి సుమారు 500 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అలాగే లెవెల్ 2 సెలక్షన్స్ కూడా 250 లెవెల్ 2 సెలక్షన్స్ వచ్చినాయండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 12 years అన్నది చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకు రావడం. అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా జేఈ మెయిన్స్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ phase 1 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం అందరికీ తెలుసు 100% వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా 12 members ఉన్నారండి. అలాగే 99% అబోవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే. దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే 99% పైగా, అంటే ఇక్కడ మాకు 10th కంప్లీట్ చేసుకుని మాకు గంగరాజ్ నగర్ లో క్యాంపస్ లో కానీ వేరే జూనియర్ కాలేజెస్ లో చదివిన పిల్లలు ఇంచుమించు 8 మంది ఉన్నారండి. సో అది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే జేఈ మెయిన్స్ నుంచి, అడ్వాన్స్ నుంచి, అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 లో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్ కి, మన బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి, వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు, రేవతి మేడం కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సో ఈ విజయాలు ఇక్కడ ఆకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి. మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.